హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే హెయిర్కి సంబంధించిన హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నామండి. అంటే సిల్కీ హెయిర్ కావాలన్నా, హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వాలన్నా సరే కానీ ఇదైతే బాగా పనిచేస్తుందండి. ఏమేమి వేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చూసారా, ఇది మందారాకండి. వాష్ చేసి పక్కనైతే పెట్టాము. ఇది మందారాకండి. మందారాకు కొంచెం, అలాగే గోరింటాకు చూసారు, ఇది గోరింటాకు అనమాట. ఈ గోరింటాకు కొంచెం, ఇది కరివేపాకు అండి. హెయిర్కి అయితే చాలా చాలా బెటర్ అండి కరివేపాకు అన్నది. ఇది కొంచెం, మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఇది గుంట కలవరాకు అంటారండి. అంటే మన పల్లెటూరులో అయితే చాలా ఎక్కువే ఉంటుంది. ఇక్కడైతే మనం ఇది స్పెన్సర్లో కానీ ఎక్కడైనా సరే కట్ల వైజ్గా అమ్ముతారండి, తీసుకోవాలి ఇలాగా. ఇది ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి ఒకసారి. గుంట కలవరాకు కొంచెం అండి, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఉల్లిపాయ కూడా హెయిర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఉల్లిపాయ. గుంట కలవరాకు ఎలా ఉంటుంది అంటే అండి, ఇగండి చూపిస్తున్నాను చూసారా, ఫ్లవర్ అయితే ఇలా ఉంటుందండి. ఈ ఫ్లవర్ని బేస్ చేసుకుని అయితే మనం తీసుకోవచ్చు. చాలామందికి అయితే గుంట కలవరాకు ఎలా ఉంటుందో తెలీదు. ఈ అన్నిటినీ కూడా మనం మిక్సీ పట్టేయాలండి. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనండి. హెయిర్కి అయితే ఇది చాలా బాగుంటుందండి, సిల్కీగా వస్తుంది, గ్రోత్ కూడా బాగా ఎక్కువగా అవుతుంది అనమాట. ఓకేనండి, ఇది మిక్సీ పట్టేది చూసారా, మిక్సీ అయితే పట్టేసాము. ఇలా మెత్తగా అయిందనమాట. ఈ మెత్తగా అయిన మిశ్రమాన్ని ఏంటంటే అండి, మనం ఇలాగా స్ట్రైనర్తో ఇలా వడపెట్టేసుకోవాలండి. అందులో ఉన్న జ్యూస్ మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. మీకు జ్యూస్ తీసిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను, ఓకేనండి. వడబూసిన తర్వాత అయితే ఇలా వస్తుందండి జ్యూస్. ఇందులో అయితే మనం కలబంద గుజ్జు అయితే కలుపుకోవాలన్నమాట. కలబంద గుజ్జుని, ఇంకా అలోవెరా జెల్లోనండి మెంతులు. ఇది బ్రింగ్రాజ్ అని కూడా అంటారండి గుంట కలవరాకుని, ఓకేనండి. జ్యూస్ అయితే ఇలా వచ్చింది, ఇదండి. మీకు ఈ మొక్క ఐడియా ఉందో లేదనేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇదండి, ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది. ఈ ఫ్లవర్ని బేస్ చేసుకుని అయితే తీసుకోండి, ఓకేనండి. ఇందులో మనం అయితే ఇంకా అలోవెరా జెల్ వేయాలండి. అలోవెరా జెల్ అండ్ మెంతులు కూడా వేయాలండి, ఓకేనండి. అలానే మనం మిక్సీలో వేయక్కర్లేదండి. ఇలా మనకి ఏదన్నా చాక్ కానీ స్పూన్ కానీ ఉంటే ఇలా తీసుకుంటే మనకి జ్యూస్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఈ జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి. హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉన్నదన్నది కూడా కామెంట్ చేయండి. నాకైతే హెయిర్ అసలు ఉండేది కాదండి. ఇది వాడిన తర్వాతే నాకు కొంచెం హెయిర్ అయితే బాగా వచ్చింది. మీరు వీడియోలో చూస్తారు, నా హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది అన్నమాట. ఈ హెయిర్ ఆయిలే వాడతామండి మేము, ఓకేనండి. ఇది అలోవెరా జెల్ అండి. అవి గ్రీన్గా ఉన్నది మీరు ఏదో అనుకోకండి, కరివేపాకు అయితే ఉండిపోయింది అందులో. సో ఇందులో అయితే కొన్ని మెంతులండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత మనం జ్యూస్ చేసాం కదండి, ఈ జ్యూస్ అయితే వేయాలండి.
జ్యూస్ మొత్తం వేసేసిన తర్వాత నేనైతే హాఫ్ లీటర్ ఆయిల్కి అయితే నేను ఈ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నాను. హాఫ్ లీటర్ ఆయిల్ అండి, నెంబర్ 1 క్వాలిటీ అన్నమాట. హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను. అమ్మ ఇది పడుతుంది చూడు. చూసారా, హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులోనే హాఫ్ లీటర్ ఆయిల్ కూడా అండి మనకు పావు లీటర్ అయితే అయిపోద్ది. ఇదైతే హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీకైతే చూసి వాడండి. ఈ ఆయిల్ అయితే అండి మనం సిమ్లోనే దీన్ని హీట్ చేయాలండి, హైలో కట్ట పెట్టకూడదు. సిమ్లోనే హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది ఆయిల్ అన్నది మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇది ఆయిల్ వేసిన తర్వాత కలవదండి, అంటే కొంచెం పైకి అలా తేలిపోద్ది. మరిగిన తర్వాత అయితే మిక్స్ అయిపోద్ది అనమాట. ఇది సిమ్లో పెట్టి మనం బాగా హీట్ చేయాలి ఆయిల్ని. ఓకేనండి. చూసారండి, ఆయిల్ అయితే ఎలా వచ్చిందనమాట. మనం ఏదైతే వేసామో అదంతా కూడా అడుగుకి వెళ్ళిపోయిందండి. నేను వీడియో చూపిస్తుంటే ఆవిరి వచ్చేస్తుంది, అందుకనేసే కొంచెం ముగ్గులా అయిపోయిందనమాట. ఇదండి మనం ఏదైతే మిశ్రమం వేసామో మిశ్రమం అంతా కూడా మరిగిపోయి అడుగుకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనండి. చూసారా, గ్రీన్ కలర్లోకి వస్తుంది ఆయిల్ మొత్తం. మీకు తెలుస్తుందా? ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనం ఏదైతే మిశ్రమాన్ని వేసామో అదంతా చూసారా ఎలా అయిపోయిందో, అడుక్కు అయితే అయిపోయిందనమాట. నూనె అయితే మనం ఇలాగా ఓ దాంట్లో వేసుకున్నామండి. ఇదైతే చాలా బాగుంటుంది హెయిర్కి అయితే. మనం నైట్ టైం అప్లై చేసుకుని మార్నింగే హెడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుందండి. లేదంటే అలా ఉంచేసుకున్నా పర్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. హెయిర్ కలర్ చూసారా ఎలా వచ్చిందనమాట. హెయిర్ కలరు మీరు ఇదైతే కొంచెం అదే ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు అయితే కొంచెం హీట్ చేసుకోండి. కొంచెం గోరువెచ్చగా చేసుకుని అప్లై చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫలితాలు ఉంటాయండి. ఓకేనండి. ఇది హెయిర్ వాడిన తర్వాత మీకు ఎలా అయితే యూజ్ అయిందన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.